రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి కొలుగూరి మధు, కిరణ్మయి దంపతులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కత్తెర గుర్తుకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అయితే కొలుగూరి మధు, కిరణ్మయి దంపతులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే విషయం వీరి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి మీకు? ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటేద్దామని చూస్తున్నారు. ఇంకొకటి ఏంటిది అంటే ముప్పు గ్రామాల సమస్య ప్రధానంగా. ముప్పు గ్రామాల సమస్య ఏంటిది అంటే 5,04,000 కానీ, ఇండ్ల ప్యాకేజీ కానీ, ఇంకొకటి ఏంటంటే కుటుంబం పట్టా రాని వాళ్ళకి కానీ. సరే ఇప్పుడు ఉంది ఏంటిది, హామీలు ఇస్తున్నాం, చేస్తాం, 100% నేను చేసి చూపెడతా. గతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, మరి అప్పుడెందుకు చేయలేదు అని నేను ఒకటి ప్రశ్నిస్తున్న వాళ్ళని. నేను 100% ముప్పు గ్రామాల సమస్య ఏది ఉన్నా కానీ క్లియర్ చేస్తా. ఇంకొకటి ఏంటిదంటే మన ఇది పాల కేంద్రం నుంచి గాంధీ వరకు లైటింగ్ లేదు, మరి అది పట్టించుకునే నాదుడే లేడు. మరి అధికార పార్టీలు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మరి అవి ఎందుకు చేయలేదు? అవి కూడా నేను చేసి చూపిస్తా. ఇంకొకటి ఏంటిది, రోడ్లు అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి, రోడ్లు క్లియర్ చేపిస్తా. సీసీ కెమెరాలు ప్రతి చౌరస్తా కాడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. ఇవన్నీ చేసి చూపిస్తా. దయచేసి అందరు కత్తెర గుర్తుకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి. అంటే మీ చీర్లవంచ గ్రామంలో అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి దాదాపు ఒక 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అండదండలు ఎవరికి ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు అసలు? సిరన్న గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలు మొత్తం అండదండలు మాకే ఉన్నాయి. సిరన్న గారు కూడా కార్యకర్తలు ఎట్లా చెప్తేనే అట్లా చేస్తామని చెప్పేసారు. ప్రతి ఒక్క కార్యకర్త నా గురించే కష్టపడుతురు, సిరన్న గురించే కష్టపడుతురు, కాంగ్రెస్ పార్టీ గురించే కష్టపడుతురు. మా పార్టీ అధికారంలో ఉన్నది, అన్ని పనులు చేసి చూపిస్తాం. 100% అధికారంలో ఉన్న పార్టీ మనది. అన్ని పనులు చేసి చూపిస్తాం. చీర్లవంచ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి, కత్తెర గుర్తు వేసి గెలిపించండి. చీర్లవంచ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్పంచ్గా మీరు బరిలో నిలిచారు. ఇంతకుముందు ఏమైనా పదవులు అనుభవించారా? మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా ప్రజలకు చేశారా? మేము సేవా కార్యక్రమాలు చేసినాం. ఇండివిజువల్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూ కానీ అవి కానీ ఇవి కానీ సేవా కార్యక్రమాలు చేసినాం. ఇంకొకటి ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినాం. ఏ పదవిలో లేకున్నా ఏం లేకున్నా ఇండివిజువల్గా నేను చేయవలసింది నేను చేసిన. అది ప్రజలకు తెలుసు, నా గుణం తెలుసు, అందరు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ ఊర్లో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు నిలిచున్నారు? మీ గుర్తు గురించి ఎలాంటి ప్రచారం చేస్తారు అసలు ప్రత్యేకంగా? మా ఊళ్ళో ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నామండి. 5 మెంబర్స్ ఉన్నాం. ప్రజలందరూ కోరుకున్నది ఒక్కటే, ఒక యువతకు, చదువుకున్న విద్యావంతురాలకి అవకాశం ఇస్తానని అనుకుంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దానని అనుకుంటున్నారు. జనాల స్పందన ఎట్లా ఉన్నది? ఒకవేళ అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనే డబ్బుతోని ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఓటర్లు కానీ, గ్రామస్తులు కానీ ఒకవేళ డబ్బులకు అమ్ముడుపోతే, ఒకవేళ కొలుగూరి మధు, కిరణ్మయి దంపతుల పరిస్థితి అసలు ఏంటి అసలు? ఇక అది అట్లా జనాలు అట్లా అనుకున్నంత అది లేరు. అది మూర్ఖత్వం, ఆలోచించేటోళ్ళ మూర్ఖత్వం. కానీ జనాలు అట్లేం కాదు, అన్నీ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అట్లేం చేయరు. ఇతర అభ్యర్థులు డబ్బులు వంచినా కానీ ఖచ్చితంగా మీకే ఓటు వేస్తారని నమ్మకం ఉందా? 100% చీర్లవంచ గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం ఉన్నది. 100% కత్తెర గుర్తుకే ఓటేస్తారు. మా యువతను చదువుకున్న విద్యావంతురాలనే గెలిపిస్తారు. కత్తెర గుర్తు గురించి చివరిగా మీ చీర్లవంచ గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు చివరిగా? అవినీతిని అంతం చేద్దాం, అభివృద్ధిని చేసుకుందాం చీర్లవంచ గ్రామాన్ని. అందరూ కత్తెర గుర్తుకు ఓటేయండి. చదువుకున్న విద్యావంతురాలైన కొలుగురు కిరణ్మయి మధు గారిని గెలిపించండి. ఎవ్వరు ఎన్ని మాయ మాటలు చెప్పినా నమ్మకండి. ఇది ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అని చెప్తారు. మరి ఇన్ని రోజులు ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు, అన్ని మరి ఎందుకు ఇప్పియలేదు? పదవిలు ఉన్నారు, అదొకటి సమాలోచన చేసుకోవాలి. ప్రతి ఓటర్ అన్నీ అదే ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు నేను అంటే కొత్తగా వచ్చిన, నేను ఇప్పిస్తాను, నేను హామీ ఇస్తున్నా అంటే దానికి ఒక విజన్ ఉన్నది, దానికి ఒక వర్షన్ ఉన్నది. మరి మీరు అధికారంలోండి, అధికార పార్టీలుండి మరి మీరెందుకు వేయలేదు అప్పుడు? మరి ఇప్పుడు ఎట్లా చేస్తా అని హామీలు ఇస్తున్నారు అనేది చీర్లవంచ గ్రామ ప్రజలు అందరు గమనిస్తున్నారు. అందరి దృష్టిలో అదే ఉన్నది. మార్పు రావాలి, మార్పు కోరుకోవాలి, యువతకు అవకాశం ఇవ్వాలి అన్నది చీర్లవంచ గ్రామ ప్రజలలో ఉన్నది. నమస్కారం. 5 అభ్యర్థులు ఉన్నటువంటి చీర్లవంచ గ్రామంలో మరి సర్పంచ్ ఎన్నికల్లో అసలు ఓటు ఎవరికి వేస్తారు?
గ్రామస్తుల మద్దతు అసలు ఎవరికి ఉంటుందనే విషయాన్ని కొంతమంది అయితే ఇక్కడ గ్రామానికి చెందినటువంటి మహిళలు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ఏం పేరు మీ పేరు? రేఖ. మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఊర్లో దాదాపు 5గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అది మరి ఈసారి ఎలా ఉండబోతుంది మరి చీలవంచ? మాదొస్తే బాగుంటుందని మా అందరి కోరిక. ఖచ్చితంగా అంటే మదే ఎందుకు రావాలి? దాదాపు ఇంకా 4 అభ్యర్థులు ఉన్నారుగా. ఉన్నారు కానీ వాళ్ళకి ఏం తెలియదు, ప్రజల గురించి ఊళ్ళో వరకు తెలియదు. మాదొస్తే మాకు మంచి జరుగుతుందని మా నమ్మకం. అభివృద్ధి చేస్తాడని మీకు నమ్మకం ఉందా? తప్పకుండా చేస్తాడు. అంటే మీ ఊళ్ళో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి అసలు మీకు అసలు? సమస్యలు మహిళా సంఘాలు భవనాలు లేవు, ఓకే. సిసి కెమెరాలు లేవు, లైట్లు లేవు, ఇంకా 18 ప్యాకేజీ రాలేదు, ఇంట్లో కుటుంబం ప్యాకేజీ ఇంకేది రాలేదు. ఓకే. చాలా మంది ఉన్నారు, ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోలేరు. మధు చిన్న దగ్గర పోయి మధు తరపున చేస్తాడని మేము నమ్ముతున్నాం, అందుకే మధుకు సపోర్ట్ చేస్తున్నాం. మరి సర్పంచ్ ఎన్నికలు అంటేనే 1000, 2000, 3000 ఇచ్చే అవకాశం ఉంటది. మరి డబ్బులు తీసుకుని మరి మదనని మర్చిపోతారు కావచ్చు. మేము డబ్బులు తీసుకోము, మధుని మర్చిపోము. మర్చిపోరు ఖచ్చితంగా. డబ్బుల కోసం వస్తలే, మేము ప్రేమ కోసం వస్తున్నాం, మధు కావాలి మాకని వస్తున్నాం. బాబు నమస్తే. నమస్తే బాబు. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. చీర్లవంచలో దాదాపు ఒక 5గురు మంది అభ్యర్థులు నిల్చున్నారు. ఊళ్ళో ఎట్లా ఉంది మరి పరిస్థితి? అయితే ఒకటి ఏంటంటే 5 గుట్లల్లా ఈ మధు అనటైనే ఈ కిరణ్మయి మధు కత్తెర గుర్తు అనడానికి సీనన్న ఆశీర్వాదాలు అండదండంగా ఉన్నాయి. ఒకటి ఎందుకు అంటే అందరినీ కార్యకర్తల్ని పిలుచుకున్నాడు, చేసిండు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఈ మధుకే సపోర్ట్ చేసారు. ఇంకో 2 వేసిరిన్లో, కానీ వాళ్ళకు కార్యకర్తల మద్దతు లేదు. ఇక ఒకటి ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీకి 100% సీనన్న నిలబడ్డప్పుడు 100% సపోర్ట్ చేసిండు. ఎక్కువ శాతం మధు వలనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి. అది ఇప్పుడు సీనన్న పక్క పన్న కూర్చుండే స్థానం ఉన్నది మధుకు సీనన్న పన్న కూర్చుండే స్థానం ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తాడు, మాకున్న సమస్యలు తీర్తాడు అన్న నమ్మకం మాకు బాగుండి మధు అనటను గ్రామ ప్రజలు బాగా నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే తనకు ఏది అధికారం లేదు, ఇది వరకు ఏ పదవి ఉన్నా లేకున్నా ప్రతి ఇంటికి ఏదైనా సమస్య రాత్రి అయినా పగలైనా నాకు కొంచెం కారు ఉండే, ఇంకా తన కారు లేకున్నా కానీ ఎవరికన్నా గిట్ట రాత్రి పగలు సమస్య వచ్చిందంటే వేటల ఫ్రెండ్ ద్వారా కారు తీసుకొని వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసిన రోజులు ఉన్నాయి. 2 మట్ల 3 మట్ల పోయి చూసి వచ్చిన రోజులు ఉన్నాయి. అది నమ్మింది. ఏ సమస్యకైనా పట్టించుకున్నాడు యువకుడు. ఒకటి ఎందుకంటే వాతావరణం చూస్తే 3 సర్పంచ్లు మారిండ్రు, ఒక్క సమస్య ముందుకు పోలే మాకు అమ్మాయి. ఒక్క సమస్య 9 గ్రామాలల్లో మా విలేజ్కి జరిగిన అన్యాయం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మొన్న కొన్ని సమస్యలు సీనన్న మాటిచ్చిండు, అవి తీరుతా అని మాటిచ్చిండు. మీ పెండింగ్ నుండి అని తీసుకురమ్మని ఇస్తే మా ఊళ్ళే దాదాపు 300 చిల్లర మా ఊరు సమస్యలు ఉన్నాయి. 1200 చిల్లర సమస్యలు ఉంటే 9 గ్రామాలలో 350 సమస్యలు మా విలేజే ఉన్నాయి. ఇంకా వేరే ఇది యువకులే కానీ ఏది ప్లాటు ప్యాకేజీ, కొన్ని ఇండ్లు, ఇటువంటి సమస్యలు మా విలేజ్కి అంతా వెనకబడిపోయింది. ఒక్కటి రోడ్లు పొన్నవైనా కానీ ఒకటి ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కనీసం ఇక్కడ ఊరు ఉందా లేదా అన్నట్టుగా ఏర్పడదు. లైట్లు పెడదాము అని అంటే 3 సంవత్సరాలే. నేను వాస్తవానికి చూస్తే నేను సమస్యలు కొన్ని నాకు బాగా తెలుసు. ఏ సమస్య ఎంతమంది చెప్పినా కానీ ఏ సర్పంచ్ పట్టించుకోలేదు. రైట్. అదే చివరిగా అదే ఈసారి సర్పంచ్ గా గెలుస్తాడని నమ్మకం ఉందా మధు కిరణ్మయి? 100% ఉన్నాడు. ఓకే. ఏమన్నా వాళ్ళు డబ్బులు ఉన్నాడు బాగా పంచితే ఒక 2%, 1% తీసుకుంటారు కావచ్చు, కానీ ఇప్పుడైతే 100% ముందే ఉన్నాడు. రైట్. ఇది చీర్లవంచ గ్రామం అభివృద్ధి జరగాలన్నా, చీర్లవంచ గ్రామంలో ఉన్నటువంటి మిడ్మానేర్ సమస్యలు తీరాలన్నా ఖచ్చితంగా యువ దంపతులు, చదువుకున్నటువంటి ఈ తరానికి చెందినటువంటి మధు కిరణ్మయి దంపతులను గెలిపిస్తేనే చీర్లవంచ గ్రామం అభివృద్ధి దిశగా వెళ్తుందంటూ గ్రామస్తులతో పాటు కిరణ్మయి దంపతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో SRR న్యూస్, చీర్లవంచ నుంచి.